హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. కృష్ణానది వరద ఉగ్ర రూపం దాలుస్తోంది. ఈ వరద ప్రవాహం ఇంకా పెరుగుతూనే ఉంది. కృష్ణా వరదని తట్టుకునే విధంగా ప్రకాశం బ్యారేజీ ఈ పరీక్షకు నిలబడుతుందా? ఈ ప్రకాశం బ్యారేజీ 8 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేదానికి డిజైన్ చేయబడింది. ఇప్పటికే 100 సంవత్సరాలు అయింది ఈ బ్యారేజీ కట్టి. ఇప్పుడు వచ్చినటువంటి 8 క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేటువంటి దానికి డిజైన్ చేయబడినటువంటి ఈ బ్యారేజీ కొన్ని 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు 11,43,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు వచ్చి ప్రకాశం బ్యారేజీని తాకింది. ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం 70 గేట్ల నుంచి మొత్తం నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రకాశం బ్యారేజీ వరద రికార్డ్. ఇది మొట్టమొదటిసారి 2009లో అక్టోబర్ 5వ తేదీన అప్పుడు 11,10,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అదే అమ్మో ఇంత వరద అని అనుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు అది 12 లక్షలకి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది బహుశా ప్రకాశం బ్యారేజీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ఇంత వరద రావటం ఇదే మొదటిసారి. ఒక రకంగా కాల పరీక్షని, వరద పరీక్షని అన్నిటిని ఎదుర్కొన్నది. అన్నిటికన్నా ఒక ప్రమాదం కూడా జరిగింది ఈ వరద సమయంలో ప్రకాశం బ్యారేజీకి. 4 పెద్ద పెద్ద లాంచీలు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ వరద వల్ల ఎక్కడైతే ఆ లాంచీల్ని లంగర్ వేసి ఉంటారో వరద వల్ల ఆ లాంచీలు అంటే ఇవి ప్రయాణికుల్ని కృష్ణానదిలో అటు నుంచి ఇటువైపు తరలించేటువంటి పెద్ద పెద్ద బోట్స్ అన్నమాట ఇవి లాంచీలు అంటే. ఇవి వచ్చి ఢీకొట్టినాయి. ఆ ఢీకొట్టిన నేపథ్యంలో గేట్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ బ్యారేజీకి మాత్రం ప్రమాదం లేదు అనేటువంటి దాని మీద నిపుణులు తేల్చినటువంటి అంశం. ప్రకాశం బ్యారేజీ నిర్మాణము ఇప్పుడుది కాదు, బ్రిటిష్ కాలంలో 1852-55 మధ్యలో అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ ఆయన మార్గదర్శకత్వంలో ధవళేశ్వరం బ్యారేజీ కానివ్వండి, గోదావరి మీద, అదేవిధంగా ఈ విధంగా కృష్ణానది మీద ఇటువైపున దక్షిణం వైపునేమో కనకదుర్గ గుడి ఉండేటువంటి కొండ, ఉత్తరం వైపునేమో కనకదుర్గ కొండ, దక్షిణం వైపునేమో ఉండవల్లికి సంబంధించినటువంటి ఒక కొండ. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ కృష్ణానది తక్కువ విస్తీర్ణంలో ఇక్కడ విస్తరించి ఉంటుంది కృష్ణానది. అందుకని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున కేవలము ఇది ఒక బ్యారేజీగా మాత్రమే ఆ రోజున డిజైన్ చేయబడింది. ఆ తర్వాత ఈ కృష్ణా బ్యారేజీ ఒకటి, కింద కృష్ణా డెల్టాలో వ్యవసాయానికి కావలసినటువంటి సాగు కోసం వరద నీటిని ఉపయోగించుకోవటం కోసం అప్పుడు డిజైన్ చేశారు. అయితే ఈ సాగు విస్తీర్ణం మరింత పెరిగినటువంటి నేపథ్యంలో ఈ బ్యారేజీని కాస్త పునర్నిర్మించి 3 టీఎంసీలు నీటిని ఇక్కడ నిల్వ చేసేటువంటి విధంగా ఒక రిజర్వాయర్ వెనకాల దీంతో 3 టీఎంసీలు నీటి నిల్వ చేయడం కోసం 1954-57 సంవత్సరం మన స్వతంత్రం వచ్చిన తర్వాత 2,75,00,000 రూపాయలు ఖర్చు చేసి ఈ బ్యారేజీని 12 అడుగులు ఎత్తు పెంచి నిర్మాణం చేశారు. 70 గేట్లని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారాగా, ఈ బ్యారేజీ ద్వారాగా మనము వరద నీరు ఈ కృష్ణానదిలో చివరి ముంపు ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ప్రాంతం. అంటే కృష్ణాకు పెద్ద వరద వచ్చిందనుకోండి, ఎక్కువ నష్టపోయేటువంటి వాళ్ళు కృష్ణా నది చివర ఉండేటువంటి వాళ్ళు సముద్రంలో కలవబోయే ముందు మొత్తం కూడా అది ఆ వరద వచ్చి ఇక్కడ తగులుతుంది. దాని ద్వారా నష్టపోయేటువంటి వాళ్ళు. అందుకోసమనే ఈ ప్రాంతం వాళ్ళకి కృష్ణానది వరదకు సంబంధించినటువంటి నీటిని వినియోగించుకునేటువంటి హక్కు. అదేవిధంగా ఎష్యూర్డ్ వాటర్ కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఇటు కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సినటువంటి హక్కు ఉంది.
అందుకోసమనే ఈ మనము శ్రీశైలం నుంచి అదేవిధంగా పులిచింతల, ఆ తర్వాత నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ఇది దాటితే మనం కృష్ణా వాటర్ మొత్తం కూడా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అయితే ఇప్పుడు ఈ బ్యారేజీ నుంచి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి 13 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఇక తాగునీరు సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. మన ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారు చనిపోయిన తర్వాత ఈ బ్యారేజీకి కూడా ఆయన పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఒక సాధారణమైనటువంటి బ్యారేజీ కింద 1855లో కట్టినటువంటి ఈ బ్యారేజీ ఇప్పుడు వందల సంవత్సరాల తర్వాత అత్యధిక వరదను తట్టుకునేటువంటి విధంగా ఈ రోజున ఉంది. ఎంతోమంది ఇప్పుడు ఈ వరదను గిన అక్కడ తట్టుకునేటువంటి పరిస్థితి లేకపోతే వచ్చిన వరద అంతా కిందికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నాపి ఒక స్ట్రీమ్ లైన్ చేసి పంపించలేనటువంటి పరిస్థితి ఉంటే కింద దిగువ ప్రాంతంలో ఉండేటువంటి లంకలు అన్ని గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రకాశం బ్యారేజ్ ఈ రోజున కృష్ణా డెల్టాకి వ్యవసాయానికే మాత్రమే కాదు అందరి ప్రాణాలను కాపాడుతున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఖచ్చితంగా ఒక పెద్ద ప్రమాదాన్ని తట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది.